తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన సమ్మె నిర్వధికంగా కొనసాగుతోంది. స్టీల్ అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉక్కు బీసీ గేట్ వద్దకు పెద్ద ఎత్తున కార్మికులు చేరుకున్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన అన్ని గేట్ల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. తెల్లవారుజాము నుండే బాలచెరువు రోడ్లో కార్మికులు నిర్వధిక సమ్మె కొనసాగిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన సమ్మె నిర్వధికంగా కొనసాగుతోంది. స్టీల్ అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉక్కు బీసీ గేట్ వద్దకు పెద్ద ఎత్తున కార్మికులు చేరుకున్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన అన్ని గేట్ల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని విశాఖ నుంచి మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు. సువర్ణ, ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ గత కొన్ని సంవత్సరాలుగా అనేక ధర్నాలు సమ్మెలు చేస్తూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా విశాఖ ఉక్కు బీసీ గేట్ వద్ద కొనసాగుతున్నటువంటి కార్మికుల నిరసన చాలా తారాస్థాయి చేరిందని చెప్పాలి. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసనకు దిగినటువంటి కార్మిక సంఘాల నాయకులతో పాటు కూడా కార్మికులు కూడా పెద్ద ఎత్తున అయితే ఇవాళ ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ స్టీల్ ప్లాంట్ బిల్డింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూకి సంబంధించి ఏదైతే జరుగుతుందో ఈ బిల్డింగ్ అంతా కూడా మొత్తం పిలుపునిచ్చినటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాలు నిన్న సాయంత్రం నుంచి కూడా పిలుపునడంతో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద ప్రధాన గేట్ వద్ద అయితే వీళ్ళంతా కూడా సమ్మె నిర్వహించడం పరిస్థితి కనబడుతుంది. తెల్లవారుజాము నుంచి కూడా బాలచెరువు రోడ్డు ఏదైతే 9వ నిర్వహించక సమ్మె ఏదైతే ఉందో నిర్వహిస్తున్న విశాఖ ఉక్కు కార్మికులకు సంబంధించి పెద్ద ఎత్తున ఏదైతే గతంలో వీళ్ళు చేసినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నటువంటి విషయం అయితే మనం చూడొచ్చు. అయితే గడిచిన కొద్ది సంవత్సరాలుగా సుమారుగా 1566 రోజులుగా కూడా వీళ్ళు అనేక నిరసన కార్యక్రమాలు వివిధ రూపాల్లో వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసాము. తాజాగా షర్మిల కూడా ఈ నిరసనలకు చేస్తున్నటువంటి దీక్షలు కూడా మద్దతు ఇచ్చి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం కూడా వాటిని ధిక్కరించిన పరిస్థితి చూడొచ్చు. అయితే ఏదైతే మొత్తానికి వీళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా జీతాల విషయంలో అవనియండి, లేదా కార్మికులు తీసేసిన కార్మికులను వెంటనే విధుల్లోకి చేర్చాలని అవనియండి, లేదా అనేక డిమాండ్లతో వీళ్ళైతే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ డిమాండ్లు నెరవేర్చాలంటూ కూడా ఖచ్చితంగా నెరవేర్చకపోతే కనుక డిమాండ్ పెద్ద ఎత్తున ఇంకా ఉధృత స్థాయికి తీసుకెళ్తామని అయితే కార్మిక సంఘాల కార్మికులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అయితే ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి తరుణం చూస్తే కనుక పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ అంతా కూడా ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు బలగాలను కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించారు. ఉదయం నుంచి కూడా పోలీసులు మోహరించడంతో ఇటు పోలీసులకు ఇటు కార్మిక సంఘాల నాయకులకు మధ్య స్వల్ప తోపుసులాట కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తానికి స్టీల్ ప్లాంట్ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందంటే స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం అవుతుంది అన్నటువంటి కార్మిక సంఘాల తాలూకా ఆశలన్నీ కూడా నిరాశపయంగా అయ్యేటట్లు ఉందంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆవేదన వ్యక్తం కూడా చేస్తున్నాడని మనం చెప్పొచ్చు. కన్నబాబు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా కొనసాగుతోంది? అలాగే ప్రభుత్వం అధికారులను పంపించి కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే కొంచెం సమ్మె తీవ్రతరం దాల్చినట్లు కనిపిస్తుంది. మరి అధికారులు ఎవరైనా స్పందించారా? అయితే ఇప్పటికే ఏదైతే స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ కార్మిక సంఘాల నాయకులతో కూడా ఇప్పటికే అనేక చర్చలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. స్వయాన గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డితో కూడా స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిగాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కూటమి సంఘాల నాయకులతోని, అదే కూటమి సంఘానికి సంబంధించిన ప్రధాన
పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, లేదా వైసీపీ టీడీపీ అవనివ్వండి, లేదా జనసేన అవనివ్వండి, ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా చర్చలు జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా నిన్న మొన్నటి కూడా ఈ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ ప్రస్తుతం ఎవరైతే ఈ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి కార్మిక నాయకులు కూడా చర్చలు అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళు అడిగినటువంటి డిమాండ్స్ నెరవేర్చకపోవడంతోనే వీళ్ళు పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేపడుతున్నారు. అయితే వీళ్ళు కోరుతున్నటువంటి కోరికలు కూడా పెద్ద కోరికలు అయితే కాదు. మేము అడిగినవన్నీ కూడా మాకు ఉన్నటువంటి హక్కులు మాత్రమే మేము అడుగుతున్నాము. ఏవైతే తగ్గించినటువంటి శాలరీలు ఏవైతే ఉన్నాయో లేదా ఇవ్వాల్సినటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తక్షణమే ఇవ్వాలి. అలాగే కార్మికులకు తీసేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, అలాగే స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ప్రైవేటీకరణ విషయాన్ని ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని అయితే వీళ్ళు కోరడం జరుగుతుంది. అయితే 32 మంది బలిదానంతో నిర్మించినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన విషయంపై భవిష్యత్తులో మరింత ఉధృత స్థాయికి మేము వెళ్లే ఆలోచనతో ఉన్నాం. ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాం తప్పితే స్టీల్ ప్లాంట్ విషయంలో మేము అనుకున్నది సాధించేంత వరకు మేము వదిలిపెట్టేది లేదంటూ కూడా ప్రధానంగా కార్మిక సంఘ నాయకులందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కన్నబాబు.